మాచర్ల పట్టణంలోని బాలికున్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఎంఈఓ వేముల నాగయ్య శనివారం ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో ఉంచిన పరికరాలను విద్యార్థులకు ఎంఈఓ వివరించారు. సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహించాలని, అయితే ఆదివారం రావడంతో శనివారం నిర్వహించామని ఎంఈఓ తెలిపారు. ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఉంచిన పరికరాలు అద్భుతంగా ఉన్నాయని ఎంఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్యలక్ష్మి, శ్రీదేవి, అల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక వస్తువులు విసిరేశాడు. ఆ విసర్గం వల్ల ఎక్కడికి పోతున్నాయి? పైకి వెళ్ళిపోతున్నాయా? కాదు, మళ్ళీ భూమి మీదనే పడుతున్నాయి. మరి ఆ రోజు ఆయన నాకు ఎందుకులే, ఏదో పండు పడింది తినేసి వెళ్ళిపోవడం అనుకుంటే దాని ద్వారా ఏం చేశాడు? ఆయన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించగలిగాడు. అంతర్గతంగా ఉన్నటువంటి ఆ ప్రభావాలు తర్వాత తరంలో తాతలో తండ్రిలో వెనక ఆలోచిస్తాయి. మన తాతలో తండ్రి ఇద్దరు బాగా మంచి రంగు ఉన్నప్పటికీ కూడా తెల్ల నల్లగా పుడుతుంది అంటే కారణం ఏంటంటే ఎంత అంతర్గతంగా ఉన్నటువంటి ఆ దిగులు ఏమో బయటపడతాయి. అంటే అంతకుముందు వెనక్కి వెళ్తే అందుకే ప్రేమిస్తారు. ప్రేమింగ్ చేసేటప్పుడు 7 తరాలు వెనక్కి 7 తరాల ముందుకు ఆలోచించమంటారు. ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి. అదేది కష్టమైంది. అంత ఖర్చు లేకుండా ఇక్కడున్న డాక్టర్ చేతనే అక్కడున్న అమెరికాలో ఉన్న డాక్టర్ ఆపరేషన్ చేయిస్తారు. అదైందా? ఎలా చేయిస్తాడు అంటే ఆయన గైడెన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. మాన్సర్లో కంపెనీలో తీసుకుంటూ ఉంటాడు, ఇలా చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ఇక్కడ ఉండే అమెరికాలో ఉన్నటువంటి ఆ డాక్టర్ యొక్క తెలియజేయాలని ఏంటంటే మనం పొందగలుగుతాం. కారణం ఏంటంటే ఈ శాస్త్ర సాంకేతిక సైన్స్ టీచర్స్ ఎవరు లేరు. డెంటల్ ఫార్ములా ఐడియా ఉందా నీకు? డెంటల్ ఫార్ములా దంతసూత్రం. జాతీయ సైన్స్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మాచర్లలో ఈ సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైన్స్ ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వస్తువుల ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రదర్శించడం, దీనివల్ల విద్యార్థుల్లో సాంకేతిక టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పాఠశాలలో కూడా ఈ సైన్స్ దినోత్సవం రోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పిల్లలకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అంటే ఫిబ్రవరి 28 సైన్స్ దినోత్సవం సందర్భంగా రేపు సండే కాబట్టి ఈరోజే ముందుగానే మా పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ గారు, నాగయ్య గారు, బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సురేష్ గారు, తాల్పల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఈశ్వరయ్య గారు మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మా పిల్లలందరూ కూడా చక్కని ప్రదర్శన ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మా సైన్స్ టీచర్ గారు దీని గురించి వివరించాల్సిందిగా ఇప్పుడు ఆఫీసర్లేనా? Thank you.